తెలంగాణ ప్రభుత్వంలో అధికార పోరాటం జరుగుతోంది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గడ్డం వివేక్ మంత్రి పదవిని అడ్డుకునేందుకు ప్రత్యక్ష విమర్శలు గుప్పిస్తుంటే, మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు, భట్టి విక్రమార్కులు ప్రేమ్ సాగర్ రావుకు మద్దతుగా నిలుస్తూ ఉసిగొల్పుతూ విమర్శలు చేసేలా ప్రేరేపిస్తున్నారు. వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇస్తే ప్రజల్లో మరియు ప్రభుత్వంలో ఆయన అధికారం మరియు ప్రభావం మరింతగా పెరుగుతుందని భయపడుతున్న కారణంగా ఈ ముగ్గురు వ్యక్తులు వివేక్ను మంత్రి పదవి నుండి దూరంగా ఉంచడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఈ రాజకీయ నాటకానికి గల కారణం మంత్రి శ్రీధరబాబు మనసులో అభద్రతా భావమే అని, మంత్రిగా వివేక్ నియామకంతో అధికార సమతుల్యతలో మార్పుతో వచ్చే ఇబ్బందుల దృష్ట్యా శ్రీధరబాబు అభద్రతాభావానికి గురవుతున్నారన్నది మాత్రం నిజం. ఎందుకంటే గడ్డం వివేక్ తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిచి తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచిన వ్యక్తి, పదవులను వదులుకోవడానికి సిద్ధపడిన నాయకుడు, తెలంగాణ జాతి సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేలా తెలంగాణ పోరాటాన్ని అందరూ చూసేలా చేసిన వ్యక్తి, తన రాజకీయ జీవితంలో ఒక్క అవినీతి మరక కూడా అంటించుకోని మనిషి, ప్రజల్లో ఉంటూ ప్రజాబలాన్ని కూడగట్టుకున్న నేత, అందరితో సమానంగా దళిత సమాజం బాగుపడాలని కృత నిశ్చయంతో పనిచేస్తున్న నాయకుడు వివేక్. 2014లో శ్రీధరబాబు దళిత నాయకుడైన కాకా వెంకటస్వామిని అవమానించి ఆయన విగ్రహ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించారు. అప్పటి నుండి వివేక్ మరింత బలమైన నాయకుడిగా ఎదిగారు. దళిత నాయకులకే గౌరవం దక్కకుంటే ఇక సామాన్య దళిత బిడ్డల పరిస్థితి ఏంటని, వారికి ఏ కష్టం వచ్చినా ముందుండి నడిచి బలమైన నాయకుడిగా మారారు. ఆ జనబలం చూసే మంత్రి శ్రీధరబాబు, భట్టి, ప్రేమ్ సాగర్లు ఇప్పుడు భయపడుతున్నారు. ఇక మంత్రి పదవి ఇస్తే ఆ ముగ్గురి రాజకీయ జీవితం సమాధి అవ్వక తప్పదన్న భయం ఈ విమర్శలకు కారణమవుతున్నదని అర్థమవుతుంది. ప్రజల్లో, ప్రభుత్వంలో వీక్ అయిపోతామని ప్రజల్లో కాకా కుటుంబాన్ని నిందించడం ద్వారా శ్రీధరబాబు, భట్టి విక్రమార్క, ప్రేమ్ సాగర్ రావులు మంత్రిగా మారేందుకు వివేక్కు వచ్చిన అవకాశాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ముగ్గురి ప్రయత్నాల కారణంగా అంతర్గత సంఘర్షణ ఫలితంగా తెలంగాణ ప్రభుత్వ గతిశీలత మరియు నిర్ణయం తీసుకునే ప్రక్రియలను గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ దగ్గర పడుతున్న ప్రతిసారి ఈ ముగ్గురు తమ విభేదాలను ప్రజా వేదికలపై విమర్శలు గుప్పిస్తున్నారు. కుల సమీకరణాల దృష్ట్యా చూసినా, ప్రజాదరణ దృష్ట్యా చూసినా ఉమ్మడి జిల్లాలో ప్రభావవంతమైన నాయకుడిగా గడ్డం వివేక్కు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్నా కేవలం మంత్రి శ్రీధరబాబు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కల ప్రోత్సాహంతో మాత్రమే ప్రేమ్ సాగర్ ఈ విమర్శలు చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం.